కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు పొద్దు తిరగని పూలు. రచన శ్రీ రుద్ర గారు. కౌముది మాసపత్రికలో 2022లో ప్రచురింపబడింది. ఇంక కథలోకి వెళ్దామా? ఈరోజు చలి బాగా తగ్గి ఉదయం బయట వెచ్చగా హాయిగా ఉంది. మెల్లగా నా అడుగులు ఇంటి ఆవరణలోని చెట్ల వైపు దారితీశాయి. చెట్ల పక్కన గూడులో పెద్ద కత్తెర తీసి అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మల్ని కత్తిరించడం మొదలుపెట్టాను. ముందుకు వెళ్ళి బాగా గుబురుగా పెరిగిన పెద్ద తమలపాకు తీగను సవరిస్తున్నాను. అవకాశం ఉన్న చోటల్లా తన వేళ్లను ఆసరాగా ఉన్న గోడకి చొప్పించుకొని పోయిందా తీగ. లోపలికి చేయి జనిపి దొరికిన ఎండు కొమ్మలను ఆకులను తీసివేస్తున్న నేను అకస్మాత్తుగా ఒక వింత అనుభూతికి లోనయ్యాను. అప్రయత్నంగానే నా స్మృతి వృక్షంలోకి జొరబడిన నేను మలిగిన ఒక గాఢ స్మృతిని సృష్టించడం జరిగింది. అవును, ఈ తమలతీగ నా స్మృతి దొంతర్లా ముడి విప్పింది. ఇంతలో నా చెవిలో, ఒరే శ్రీమాన్, నేన్రా విజయబాబుని, నన్నంత సులభంగా పెకిలించలేవురా నీ స్మృతిలోంచి అన్నట్లు అనిపించింది. విజయబాబు. నాలో ఒక విద్యుత్తు పాకి అతని జ్ఞాపకాల లిప్తపాటులో చుట్టుముట్టాయి. విజయబాబు గురించి ఆఖరిసారి విన్నది దాదాపు 30 ఏళ్ల క్రితం. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయం అది. 2 ఏళ్ల మా అమ్మాయి జ్యోతి పొద్దున్నే వచ్చి వాళ్ళ తాతగారి ఊరి నుంచి ఆవరణలో తిరుగుతూ చిన్న చిన్న పదాలతో ఏవో పాటలు పాడుతోంది. ఇంతలో నాన్న నాన్న అంటూ నా దగ్గరకు వచ్చి బయట గుమ్మం వైపు చూపించింది. ఎవరా అని చూసేసరికి హడావిడిగా జోగారావు కనిపించారు. చావు కబుర్లు ఇంకా సంచలన విషయాలు చేరవేస్తూ ఆనందపడే జోగారావు ఈవేళప్పుడు వచ్చాడేంటబ్బా అని సంకోచిస్తూ ముందుకెళ్ళాను. నీకు తెలిసిందా అని అడిగాడు జోగారావు. ఏంటని అడిగాను. బాబూరావు చనిపోయాడు ఇవాళ రామ్నగర్లో. నేను అక్కడి నుంచే వస్తున్నాను. అంత్యక్రియలు ఇంకొద్దిసేపట్లో ముగుస్తాయి. రామ్నగర్ శ్మశాన వాటికలో అన్నాడు జోగారావు. నిర్ఘాంతపోయాను నేను. కమలాపూరిలో ఉంటున్న బాబూరావు వాళ్ళ అక్క సుగుణ గారికి ఈ విషయం ఎలా చెప్పాలా అని కంగారు పడుతుండగా జోగారావు, సరే నేను మిగతా వాళ్ళకి కూడా చెప్పేసి వస్తానని వెంటనే వెళ్ళిపోయాడు. పరుగున సుగుణ గారి ఇంటికి వెళ్ళిన నేను గుండె చిక్క పట్టుకుని ఆవిడకి, మీ తమ్ముడు బాబు పోయాట కొద్దిసేపటి క్రితం రామ్నగర్లో అని చెప్పాను. ఆవిడ నిశ్చేష్టురాలైంది. కొద్దిసేపటి దాకా నోట మాట పెకల్లేదు. 2 ఏళ్ల క్రితం తన భర్త రాఘవరావు అకాల మరణంతో కృంగిపోయిన ఆవిడకి ఈ వార్తని ఆశానిపాతం అయింది. నేను ఒక గ్లాసులో నీళ్లు అందించాను, కానీ ఆవిడ తీసుకోలేదు. పక్కనే ఉన్న కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకుంది. శ్రీమాన్, నా తమ్ముడు తుది శ్వాస దాకా వాగ్దానం నిలబెట్టుకున్నాడనమాట. నా స్వయంకృతానికి ప్రాయశ్చిత్తమే లేదు అని ఏడుస్తూ అనింది. సుగుణగారు అన్న మాటకి అప్పుడు నాకు అర్థం తెలియదు. కొంచెం సేపటికి తేరుకున్న సుగుణగారు, ఇంకా నా వాళ్ళెవరూ మిగల్లేదు. ఉన్న ఒక్క బంధం కూడా తెగిపోయింది. వాళ్ళ బావ అర్ధంతరంగా పోయాడు. వీడి జీవితం కూడా 50 ఏళ్లను నిండకుండానే ముగిసిపోయింది అని బోరుమని విలపించింది. విజయబాబు ఉరఫ్ బాబురావుని మేము చిన్నప్పటి నుండి ఎరుగుదుము. నాకంటే 8 ఏళ్ళు పెద్ద అతను. సుగుణగారి అబ్బాయి వంశీ ద్వారా నాకు వినయ్ బాబుకి పరిచయం. సుగుణగారి ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే ఉండేది. నేను వంశీ సమవయస్కులం. అలాగే ఒకే బడిలో చదివేవాళ్ళం. ఇంటి దగ్గర రోజు కలిసి ఆడుకోవడం వల్ల వంశీ నాకు బాగా త్వరగా ఆత్మీయుడు అయ్యాడు. అలా వంశీ బంధువులతో పాటు వాళ్ళ మామయ్య వినయబాబు కూడా బాగా తెలుసు. వినయబాబు ప్రతిభావంతుడు, చురుకైనవాడు. చక్కటి దస్తీరుతో వ్రాయడంతో పాటు మంచి చిత్రాలు కూడా వేసేవాడు. కానీ జీవితంలో మాత్రం దారి తప్పి తన గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. దీనికి కారణం ఏమిటని చిన్నప్పటి నుంచి నా బుర్ర తొలుస్తూ ఉండేది. అయితే విచిత్రంగా ఈ తమలపాకు తీగ దగ్గర ఈరోజు మళ్ళీ బాల్యంలో నాకు వినయబాబు గురించి తెలిసిన సంఘటనలు నన్ను చుట్టుముడుతున్నాయి. నా జ్ఞాపకాలకు విరామం ఇస్తూ తమలతీగ నుంచి ఆర్ద్ర స్వరంతో, విజయబాబు, శ్రీమాన్, నీతో నా ఆవేదన వ్యక్తపరచాలి అని అనుకుంటున్నాను. నా దురదృష్ట జీవితానికి కారణమైన ఎన్నో బలమైన సంఘటనలు, అనుభవాలను నీ ద్వారా ఇతరులకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను. నా ప్రతిభా పాటవాలు నన్ను అందలు మెక్కించకపోగా నా బలహీనతలే కొండంతలుగా
కనిపించి నన్ను చరిత్రహీనుడిగా నిలబెట్టాయి. ఈ సమాజంలో నా ఉనికి ఎప్పుడో కనుమరుగైనా నా జీవిత పాఠాలు కొందరికైనా మార్గదర్శకం చేయాలని ఆశిస్తున్నాను అన్నట్లు వినిపించింది. విజయబాబు నాతో మళ్ళీ నా స్వాగతాన్ని నువ్వు ఇక్కడకు వీలైనప్పుడు వచ్చినా ఆవిష్కరిస్తాను అన్నట్లు అనిపించింది. ఈ విచిత్ర అనుభూతి నుంచి నేను తేరుకునేలోగా, ఏమండి మీ టిఫిన్ చల్లారిపోతోంది, ఏం చేస్తున్నారు అంతసేపు అక్కడ ఆ చెట్టు దగ్గర అని నా శ్రీమతి మంజరి నన్ను బిగ్గరగా పిలుస్తోంది. ఉలిక్కిపడి నేను నా ఆలోచనల నుండి విడిపడగా ఇంట్లోకి అడుగు వేశాను. అప్పుడే ఆ తమలపాకు తీగ నుంచి కొన్ని పెద్ద ఆకులు వెంటనే రాలడం గమనించాను. ఇది జరిగిన తర్వాత రోజు నేను మళ్ళీ ఆ తమలపాకు తీగ దగ్గరికి వెళ్ళి క్రితం స్పృశించిన చోటే మళ్ళీ ఆసక్తిగా తడిమాను. శ్రీమాన్ త్వరగానే తిరిగొచ్చావే. నా జీవిత కథని నా చిన్నప్పటి నుంచి జరిగింది క్రమంగా చెప్తాను విను అని విజయబాబు చెప్పడం మొదలుపెట్టాడు. విజయబాబు స్వాగతం. విజయబాబు తన కథని చెప్తున్నాడు. శ్రీమాన్, జీవితంలో నా తొలి మజిలీ బెల్లంపల్లిలో. అది 1940ల కాలం. నాకు గుర్తు 4-5 ఏళ్ళు వయసు ఉన్నప్పటికీ జ్ఞాపకం ఏమిటి అంటే అప్పటికి కొంతకాలం క్రితమే నేను సుగుణక్క బెల్లంపల్లిలో సాంబశివరావు గారింట్లో చేర్చబడ్డాం. వారింట్లో మా ప్రవేశం గురించి చెప్పాలంటే చాలా దుఃఖంగా భారంగా ఉంటుంది. నేను పుట్టిన ఏడాదికే మా అమ్మ చనిపోవడం వల్ల మా నాన్న సీతాపతిరావు గారికి మేనమామైన సాంబశివరావు గారు తాతగారు మమ్మల్ని పిఠాపురం నుండి బెల్లంపల్లి రప్పించారు. నాన్నకి సికింద్రాబాద్లో రైల్వే ఆఫీస్లో ఉద్యోగం ఇప్పించి ఆయన తన పెద్దమ్మాయి కమలనిచ్చి మళ్ళీ పెళ్లి చేశారు. ఈ పుణ్యంతో పాటు తన కూతురు కమల కష్టపడుతుందని చిన్న పిల్లలమైన నన్ను సుగుణక్కని ఆయన దగ్గర పెంపకానికి ఇక్కడ బెల్లంపల్లిలో ఉంచారు. నాకు గుర్తున్న ఈ సమయానికి ఇక్కడ ఒక పెద్ద బంగ్లాలో సాంబశివరావు తాతగారు, ఆయన భార్య పార్వతమ్మ, వాళ్ళ పిల్లలు రమ, కేశవ, చిట్టి, సుమతి, ఇంకా ఆయన తల్లిగారు ఉన్నారు. సింగరేణి కాలరేసు వారి ముఖ్యమైన బొగ్గుగని. బెల్లంపల్లి క్షేత్రంలో లేబర్ ఆఫీస్ హోదాలో ఉన్న సాంబశివరావు తాతగారికి పెద్ద బంగ్లా కారుతో పాటు నౌకర్లను కూడా ఉద్యోగ సంస్థ ఆయనకు అమర్చింది. చిన్నప్పుడు నేను అమ్మ అని ఎవరిని పిలిచానో గుర్తులేదు. నాకు ఊహ వచ్చేసరికి పార్వతమ్మ గారిని అమ్మమ్మ అని పిలవడం గుర్తుంది. అది కూడా పార్వతమ్మ గారినే నేను అమ్మమ్మ అని ఎందుకు పిలవాలి, అమ్మ అని ఎందుకు పిలవకూడదో నాకు 4 ఏళ్లప్పుడు చిట్టి చెప్తే తెలిసింది. చిట్టి చెప్పాడు, ఒరేయ్ బాబురావు, మీ అమ్మ చిన్నప్పుడే హరి అందిరా అని. అదేంటో అర్థం అవ్వకపోయినా నాకు స్పష్టత వచ్చిందంటే నాకు ఇంకా నా అక్కకి అమ్మ లేదని. చిన్నప్పటి నుంచి భుక్తికి కష్టం లేకపోయినా నాకు ఇష్టమైనదేది అడగడానికి మాత్రం వీలుండేదే కాదు. మిగతా చిన్నపిల్లల్లాగా ముద్దు ముచ్చట్లేమీ నేను మా అక్క ఎరగం. పాపం అక్క చిన్నప్పుడే పెద్దదైపోయి అమ్మమ్మకి ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉండేది. ఆడపిల్లలకి త్వరగా వచ్చి అర్థం చేసుకునే గుణం తప్పనిసరిగా సర్దుబాటు తనంతో బ్రతికేస్తోంది. కష్టమల్లా నాకే. మనం అనుకునే అమ్మా నాన్న దగ్గర లేకపోవడం, పసిపిల్లల వరాలైన తల్లిదండ్రుల గారం, ముద్దు మురిపాలు ఏవి దొరకని నాకు ఎలా బ్రతకాలో తెలియక చాలా ఏడుపు వచ్చేసేది. అమ్మ ఒడి లాలన నాకెప్పుడు అనుభవంలోకే రాలేదు. ఇవాళ అమ్మమ్మ మళ్ళీ గట్టిగా కసురుకుంది, పోరా దరిద్రపు ఎధవ అని. సుమతి పిన్ని వరుస అయినా నాకంటే 3 ఏళ్లు పెద్దది. తను తింటున్న లడ్డు నాకొకటి కావాలని అడిగినందుకు అమ్మమ్మ నన్ను తిట్టింది. ఎగిసి పడుతున్న కన్నీటిని ఆపుకుంటూ బయటికి దూరంగా పరిగెత్తి, ఇదిగో ఎప్పటికీ ఒక చెట్టు కింద బండరాయి మీద కూర్చుని ఏడుస్తున్నాను. అమ్మా, నువ్వు ఎక్కడున్నావు, నన్నెందుకు వదిలి వెళ్ళావు అని. అక్క వచ్చి, బాబు ఏంట్రా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు, ఇదిగో నా లడ్డు తీసుకో అంటూ నా తల నిమిరి చేతిలో తన లడ్డు పెట్టింది. ఇలా నేను ఇంట్లో వాళ్ళ మీద అలిగి దూరంగా వెళ్ళిపోయినప్పుడల్లా అక్క వెతికి నన్ను పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి సముదాయించేది. ఈ బంగ్లాలో తాతగారు అమ్మమ్మ ఎప్పుడూ ఇంటికి వచ్చే పోయే వాళ్లతో తీరిక లేకుండా ఉండేవారు. నాన్న కూడా మా దగ్గరికి రావడం ఎప్పుడో కానీ జరిగేది కాదు. అక్క నాకు చెప్పింది, నాకింకా పూర్తిగా ఊహ తెలియనప్పుడు నాన్న అమ్మతో పాటు వచ్చి వెళ్ళాడని.
అప్పుడే అమ్మ మొదటి కాన్పుకి పుట్టింటికి వచ్చిందట. మాకు కొత్త చెల్లెలు సుభద్ర పుట్టిందట. ఆ తర్వాత నాకు కొంచెం జ్ఞాపకమున్న సమయానికి పెద్ద పిన్ని రమ పెళ్లి జరిగింది. నాకు గుర్తుంది నాన్నను చూడడం. అప్పుడు బెల్లంపల్లికి పెళ్లి కోసం వచ్చినప్పుడే పెళ్లికి ఎంతో దూరాల నుంచి చుట్టాలు చాలామంది వచ్చారు. ఈ పెళ్లిలో నేను మొదటిసారి ఫోటో దిగాను. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు పెళ్లికి వచ్చిన దగ్గర బంధువులు దాదాపు 40 మందితో తాతగారు ఎన్నో తరాలు గుర్తుంచుకునే ఒక చక్కటి ఫోటో తీయించారు. అది మాకొక అపురూప చిత్రంగా మిగిలింది. పెళ్లికి వచ్చిన వాళ్లలో 30 మంది దాకా పిల్లలం మేము పోగయ్యాం. ఇక పెళ్లిలో మా హడావిడి అంతా ఇంత కాదు. ఈ పెళ్ళప్పుడే తెలిసింది నాకు 3 మేనత్తలు ఉన్నారని. వాళ్ళని చూడడం కూడా అదే మొదటిసారి. వాళ్ళు కూడా చంకన పిల్లలతో పెళ్ళికి వచ్చారు. పెళ్ళికి వచ్చిన అమ్మ కమలని చూస్తే చాలా బాగుంది అని అనిపించింది. కొంచెం ఊహ వచ్చింది, కానీ ఆవిడని అమ్మ అని బెరుగ్గానే పిలిచేవాడిని. అమ్మది ఎక్కువ మాట్లాడే స్వభావమే కాదు, అమాయకంగా ఉండేది. పెళ్ళైపోయిన తర్వాత రమ పిన్ని హైదరాబాద్కి తన అత్తారింటికి వెళ్ళిపోయింది. వాళ్లతో పాటే అమ్మ నాన్న ఇంకా ఇతర బంధువులందరూ వాళ్ళ ఊళ్లకు వెళ్ళిపోయారు. కేశవ చిట్టి 6-8 ఏళ్ళు పెద్దవాళ్ళు. వేళ్లతో పాటు సుమతి సుగుణకతో కలిసి నా ఆట పాటలు గడిచేవి. మమ్మల్ని అందరినీ బెల్లంపల్లిలోని ఒకే మిషనరీ స్కూల్లో చేర్పించడం వల్ల అందరం తాతగారి కారులో బడికి వెళ్ళేవాళ్ళం. తాతగారు అందరినీ బాగా చూసుకోమని చెప్తూ ఉండేవారు. అమ్మమ్మకి మాత్రం ఇంట్లో ఎప్పుడు బోలెడు పనులు ఉండేవి. కేశవ చురుకు కాకపోయినా శ్రద్ధగా పుస్తకాల పురుగులాగా చదువుతూ ఉండేవాడు. ఇక చిట్టి చదువు సంధ్యల కన్నా ఆటల మీద, మిగతా పిల్లల ఆటలు పట్టించుకోవడం పట్ల బాగా చురుగ్గా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ఏ పని చెయ్యాలన్నా నేను ఎడమ చేత్తోనే చేసేవాడిని. దీంతో పిల్లలందరూ నన్ను ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. పుర్రచేతి వాడంటూ, తొండకలి గాడని. ఎడమ చేతి వాటమున్న పిల్లలందరూ మా చిన్నప్పుడు ఇక్కడ అలా పిలిచేవారు. నేను ఏ వస్తువునైనా ఎడమ చేత్తో ఇవ్వడాన్ని అశుభమని పెద్దవాళ్ళు భావించేవాళ్ళు. నేను అది కావాలని చేయడం లేదని, నాకు అప్రయత్నంగానే ఎడమ చేయి పనిచేస్తుందని చెప్పినా వినిపించుకునేవారు కాదు. ఇక నేను వ్రాయడం కూడా ఎడమ చేత్తోనే రాసేదాన్ని. ఇంట్లో పెద్దవాళ్ళు ఇది మానమని నా చేతి వేళ్ల మీద ఎన్నోసార్లు కొట్టి బలవంతంగా నా చేతి వ్రాతని కుడివైపుకు మార్చారు. ఈ నిర్బంధం వల్ల నాకెంతో ఇబ్బంది కలిగేది. దీని ప్రభావం మస్తిష్కంపై ఎలా ఉంటుందో ఎవ్వరికీ అవగాహన లేకపోయింది. ఇంత పెద్ద ఇబ్బంది పడ్డా ఎంతో కష్టపడి నేను త్వరలోనే కుడి చేత్తోనే ముచ్చటగా వ్రాయడం నేర్చుకున్నాను. చక్కగా బొమ్మలు కూడా వేయడం మొదలుపెట్టాను. అయితే వీళ్ళెవరూ దీన్ని గుర్తించకపోగా అవకాశం వచ్చినప్పుడల్లా నా ఎడమ చేతి వాటాన్ని గేలి చేయడం మాత్రం పరిపాటైపోయింది. మందలో పశువులాగా, ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పిల్లాడేలాగా నా ప్రతిభకి పట్టుదలకు తగ్గ గుర్తింపు ప్రోత్సాహం ఉండేదే కాదు. తాతగారు పొడుగ్గా మంచి విగ్రహపుష్టి ఇంకా వర్చస్సు ఉండేవారు. ఆయనంటే ఉద్యోగులు, పనివాళ్ళు ఇంకా చుట్టాలతో గౌరవంగా ఉండేవారు. కానీ ఆయన గంభీరమైన ప్రవర్తన ఇంకా క్రమశిక్షణ మాత్రం చిట్టి మీద అంత ప్రభావం చూపలేదు. తాతగారికి ఇష్టం లేని పనులు కనపడకుండా చేసేవాడు. చూడ్డానికి చిట్టి అమాయకంగా కనపడేవాడు, కానీ ఎన్నో గడుసు పనులు, చేతివాటం ప్రదర్శించేవాడు. తాతగారితో తరచూ చివాట్లు తిట్లు తిన్నా తన ప్రవర్తన మార్చుకునేవాడే కాదు. అమ్మమ్మ కూడా చిట్టికి వత్తాసు పలికేది. చిట్టి నన్ను భయపెట్టి లోబర్చుకుని తను చేసే అల్లరిలో, చిల్లర దొంగతనాల్లో నన్ను భాగస్వామిని చేసేవాడు. మెల్లగా నేను కూడా చెడ్డ పిల్లల జాబితాలో చేరిపోయాను. దీని పర్యవసానం నా జీవితం మీద ఎంత గాఢంగా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేకపోయారు. అసలు నా గురించి అంత దీర్ఘంగా ఆలోచించే తీరిక, బాధ్యత నన్ను వదిలేసిన నాన్నకు కానీ, పెంపకానికి తీసుకొచ్చిన తాతగారికి కానీ లేకపోయింది. కాలం గడిచిపోతోంది. ఇక్కడ ఇంట్లో మాత్రం ఎప్పుడూ సందడే. ప్రతి ఏడాది ఒకరి తర్వాత ఒకరు అమ్మ, రమపిన్ని కాన్పుల కోసం వస్తూ ఉండేవారు. వీరు కాకపోతే తాతగారి మిగతా బంధువుల రాకతో ఇంట్లో ఎప్పుడు కోలాహలంగా ఉండేది. ఊహ తెలిసిన తర్వాత నేనెప్పుడు బెల్లంపల్లి దాటే వెళ్ళలేదు. కానీ ఊళ్ళో ఉండే రైల్వే స్టేషను ఇంకా అక్కడ వచ్చే రైళ్లను చూడాలంటే చాలా ఉత్సాహంగా ఉండేది. నేనెప్పుడు రైలు ఎక్కుతానా అని ఉబలాట పడేవాడిని.
నాన్న ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు నాన్నతో వెళ్ళి కొత్త ప్రదేశాలు చూడాలి అన్న ఆశ ఉండేది. కొన్నాళ్లకు అనుకోకుండా నా కోరిక ఒక విధంగా తీరింది. నాకు అప్పటికి 5 ఏళ్ల వయసు ఉంటుందేమో. తాతమ్మ ఒకరోజు మా అందరికీ పొద్దున్న పాయసం చేసి పెట్టారు. ఏమిటి విశేషం అంటే మన దేశానికి స్వతంత్రం అదేదో వచ్చిందని తెలిసింది. తాతమ్మ గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రజానీకాన్ని తన ప్రసంగాలతో ఉత్తేజితుల్ని చేశారట. అప్పటికే 70 ఏళ్లు సమీపించిన ఆవిడ ఆ రోజు ఎంతో ఉత్సాహంగా జై భారత్ మాతాకి జై, జై హింద్ అంటూ ఎంతో ఆనందంగా చప్పట్లు కొడుతూ ఇల్లంతా తిరిగారు. ఇది జరిగిన కొన్నాళ్లకే మా ఊళ్ళో కొంతమంది హడావిడిగా ప్రవర్తించడం గమనించాను. అప్పుడు జరిగిన సంఘటనలు తలుచుకుంటే చాలా కాలం గుండె దడదడ పుట్టేది మా ఇంట్లో వాళ్ళందరికీ. ఓ రోజు మేము పిల్లలం ఆడుకునే మైదానం దగ్గరికి గుర్రాలపై కొంతమంది గమ్మత్తైన టోపీలు పెట్టుకుని గడ్డాలున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు మమ్మల్ని గుర్రుగా చూసి చలో నికల్ యహాసే అని మందలించారు. మిగతా పిల్లలు అరే తుర్కీలురా అంటూ మెల్లగా చెవిలో చెప్పేసరికి మేమందరం భయంతో దౌడు తీసి ఇంటికి చేరుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇక భయపడకండి, ఆ రజాకారులు వచ్చారు, చంపేస్తారని భయపెట్టారు. ఆ రోజు సాయంత్రం తాతగారి కింద పనిచేసే కొంతమంది ముస్లిం కార్మికులు ఇంటికి వచ్చి రామ్ సాబ్ జాగ్రత్తగా ఉండండి, రజాకారుల మోక వచ్చేస్తోంది అని చెప్పి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. తాతగారు వెంటనే అప్పటికే చీకటి పడుతున్న సమయాన మమ్మల్ని అందరినీ లోపల గదిలోకి చేర్చారు. దీపాలన్నీ ఆర్పేసి కిటికీ తలుపులు మూసేసి ఏమాత్రం చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఉండమని గట్టిగా చెప్పారు. తాతగారు ముందు గదిలో కూర్చుని పనివాళ్లను వాకిలి దగ్గర కాపలా ఉంచారు. ఇంతలో తాతమ్మ తను కూడా వెళ్ళి ఆ గదిలో పడకుర్చీ వేయించుకొని అక్కడి నుంచి వీధి వైపు కనపడేటట్లు కూర్చున్నారు. బాగా చీకటి పడింది. చిన్న లాంతరు వెలుగు మాత్రమే ఉంది ఆ గదిలో. ఇంతలో దూరం నుంచి పెద్ద పెద్ద అరుపులతో పాటు కాగడాలతో గుర్రాల మీద రజాకారులు రావడం చూసిన పనివాళ్ళు బయట గేటు దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి గజగజలాడుతూ వాళ్ళ గురించి చెప్పారు. అంతే. తాతమ్మ తాతగారిని కూడా వెంటనే లోపలికి వెళ్ళిపోమని గదమాయించారు. ఆయనని దాదాపు లోపల గదిలోకి తోసినంత పనిచేసి ముందు గుమ్మం పక్కన పడక కుర్చీ జరుపుకొని కూర్చున్నారు. కొన్ని క్షణాలకే రజాకార్ల బృందం గేటు దగ్గరకు వచ్చి కౌన్ హై అందర్ అంటూ వాళ్ళ ఆయుధాలను గేటు మీద తాటించారు. తాతమ్మ చేతిలో లాంతర్ తీసుకుని గుమ్మం దగ్గర నిలబడి కొంగుని తలపైకి కప్పుకొని కౌన్ హై జనాబ్ అంటూ బదిలిచ్చింది. చాలా భాషలు నేర్చుకున్న తాతమ్మ ఉర్దూ కూడా మాట్లాడేది. ఆ వచ్చిన వాళ్ళు అందర్ సే సబ్ లోగ్ బాహర్ ఆవ్ అని అరిచారు. దానికి ఆవిడ మా పనివాడైన యాదగిరిని అరే దస్తగిర్ జాకే బోలో గర్కే లోగ్ సభీ లష్కర్ గయా షాదీకే లియే అని వాళ్ళు వినేటట్టు బిగ్గరగా అరిచింది. అది విని వాళ్ళు ఏదో తిట్టుకుంటూ అటు చూసి ఇటు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయారని నిర్ధారించుకున్నాక తాతమ్మ తాతగారిని పిలిచి వెంటనే అందరూ ఇక్కడి నుంచి బయలుదేరాలని చెప్పింది. ఇదంతా చూస్తున్న నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వందలాది కార్మికులను నియంత్రించే తాతగారిని కూడా ఈ పెద్దావిడ మార్గదర్శకం చేస్తూ ఈ భయంకర సమస్య నుంచి బయటపడే చర్యలు మొదలుపెట్టింది. ఇంకా నాకు అబ్బురం ఏమనిపించింది అంటే దీనికి తాతగారేమీ అడ్డు చెప్పకపోవడం, వెంటనే వీటిని అమలు చేయడం. ఈ సమయంలో సికింద్రాబాద్ వెళ్లడం కూడా సురక్షితం కాదని హైదరాబాద్ స్టేటు సరిహద్దులు కొత్తూరులో తన చుట్టాలింటికి అందరినీ చేర్చాలని తాతమ్మ ఆదేశించింది. మర్నాడే మనుషులంతా చిన్న చిన్న బృందాలుగా చేసి రైలు, బస్సు, బళ్ళు ఏది వీలైతే అది ఉపయోగించి కొంతమంది పనివాళ్లు తోడుగా అక్కడికి చేరారు. ఇంట్లో పెద్దవాళ్ళందరూ బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నా నాకు మాత్రం రైలు ఎక్కడం, బళ్ళ మీద వెళ్ళడం చాలా ఉత్సాహం అనిపించింది. ఏదైతేనే కొన్నాళ్ల పాటు కొత్త ఊళ్ళో బడి గొడవ లేకుండా పిల్లలందరం గడిపేశాం. 2 నెలల తర్వాత మా అందరికీ పెద్ద సంతోషకరమైన వార్త తెలిసింది. రజాకారులతో పాటు నిజాం పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి చెంది స్వతంత్ర భారతదేశంలో విలీనమైందని. అంతటా సంబరాలు జరుపుకున్నారు. స్వేచ్ఛగా మేము కూడా అందరం తిరిగి బెల్లంపల్లి చేరుకున్నాం. నిజాం నవాబుల
పాలన ముగియడంతో ప్రాంతీయులుగా కొత్త ప్రభుత్వం వచ్చింది. తాతగారు పనిచేసే సంస్థలో కూడా మార్పులు జరిగాయి. బెల్లంపల్లితో పాటు కొత్తగూడెంలో కూడా బొగ్గు తవ్వకం మొదలుపెట్టడంతో తాతగారు అక్కడికి కూడా వెళ్ళి పనులు చేయించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకి తాతగారి పదవీ కాలం కూడా ముగియవచ్చింది. ఇదే సమయంలో తాతగారు వీళ్ళు చిక్కినప్పుడల్లా హైదరాబాద్ ఇంకా కలకత్తా నగరాలకు వెళ్ళి హోమియోపతి వైద్యం గురించి తెలుసుకున్నారు. ఆయన చాలా హోమియోపతి పుస్తకాలు తెప్పించుకొని శ్రద్ధగా చదివి త్వరలోనే హోమియోపతి వైద్య విధానం ఆకళింపు చేసుకున్నారు. మాకు ఏ నలతొచ్చినా తన వైద్యంతోనే చికిత్స చేసి తాతగారు స్వస్థత చేకూరేవారు. నేను పెద్దవుతున్న కొద్దీ నాన్న గురించి వివరాలు తెలుస్తూ ఉండేవి. నాన్న కూడా తాతగారితో పాటు హోమియో వైద్యం బాగా నేర్చుకున్నారు. నాన్న హస్తవాసి బాగుంటుందని సికింద్రాబాద్లో చాలామంది జనాలు వైద్యం చేయించుకునేవారు. ఇదే కాకుండా నాన్న పేక ముక్కలతో ఆడే బ్రిడ్జి ఆటలో బాగా నైపుణ్యం సంపాదించారు. ఈ ఆట తెలివైన వాళ్ళు ఆడే ఆటగా భావించడం వల్ల సికింద్రాబాద్ రైల్వే ఆఫీస్లో నాన్న పేరు బాగా తెలిసేది. త్వరలోనే రైల్వే ఆఫీస్లో ఈ ఆట ఆడే కొద్ది మందిలో నాన్న ప్రముఖుడయ్యారు. బ్రిడ్జి టోర్నమెంట్లు దేశంలో రైల్వే క్లబ్బుల్లో నాన్న వాళ్ళ జట్టు పాల్గొనడానికి వెళ్ళేది. వీళ్ళందరికీ ఉచిత రైల్వే పాస్ సౌకర్యం వల్ల దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుండేది. నాన్న మా దగ్గర బెల్లంపల్లి వచ్చినప్పుడల్లా ఒక విషయం గమనించాను. నాన్న ఎప్పుడు తెగ సిగరెట్లు కాలుస్తూ ఉండేవారు. రింగులుగా వచ్చే సిగరెట్ పొగ, దీనితో పాటు ఆయన వ్యక్తపరిచే హావభావాలు చూసి 10 ఏళ్ల వయసున్న నాకు కూడా అదేంటో అనుభవించాలన్న కోరిక బలంగా మొదలైంది. నాన్న ఇలా ఉంటే తాతగారు మాత్రం పూర్తి క్రమశిక్షణతో ఎటువంటి దురలవాట్లు లేకుండా ఉండేవారు. తన పిల్లలు ఇంకా మిగతా వారు కూడా అలాగే ఉండాలని గట్టి పట్టుదలగా ఉండేవారు. వాస్తవం చెప్పాలంటే తాతగారు తమ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా ఒకేలా చూసేవారు. అమ్మమ్మ కూడా నన్ను లాలనగా ముద్దుగా చూడకపోయినా తిండి దగ్గర మాత్రం తక్కువ చేసేదే కాదు. సమస్యల్లా తిండి మాత్రమే కాదు కదా పిల్లలకు కావాల్సిందే. నేను ఆశించిన ప్రేమ, అనురాగం, ఇంకా నా ప్రతిభకు తగ్గ ప్రోత్సాహం నాకెప్పుడు లభించేదే కాదు. కేశవ చిట్టీల కన్నా నేను ఎంతో ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించిన, మంచి చిత్రాలు గీసిన, వీటికేమీ నాకు ఎటువంటి స్పందన, ప్రశంసలు వారి నుంచి దక్కేవే కాదు. ఎప్పుడైనా చిన్నతనం వల్ల ఏదైనా తప్పులు చేసినా వాటిని ప్రేమగా సరిదిద్దడం జరిగేదే కాదు. పైపెచ్చి వీటికి బెత్తం దెబ్బలే పరిష్కారంగా భావించడం నా మానసిక స్థితిని, భవిష్యత్తు జీవితాన్ని కోలుకోలేనంత దెబ్బతీసింది. బుద్ధిగా శ్రద్ధగా చదువుకునే కేశవ స్వభావం నన్ను ప్రభావితం చేయలేదు. కానీ ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తూ వెనకచాటుగా చిలిపి చేష్టలు, దొంగ పనులు చేసి దొరకకుండా తప్పించుకునే చిట్టి తెలివితేటలను నేను కూడా అదే దారి పట్టేటట్టు చేశాయి. ఒకరోజు ఇంటికి దూరంగా మేము ఆడుకునే స్థలం దగ్గర చెట్ల మధ్య చిట్టిని సిగరెట్ కాలుస్తుండగా చూశాను. ఇది గమనించిన చిట్టి నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశాడు. ఏం భయం లేదు, ఓసారి పీల్చి చూడు అని నాకు సిగరెట్ అందించాడు. సంకోచిస్తున్న నన్ను చిట్టి పర్వాలేదు లేరా, చూడు ఎంత మజా వస్తుందో అని ఊరించాడు. అప్పటికే సిగరెట్ రుచి ఎలాగైనా చూడాలని కుతూహలంతో ఉన్న నేను ఈ అవకాశం రాగానే సిగరెట్ తీసుకుని దానికి జీవితాంతం లొంగిపోయే మొదటి అడుగు వేశాను. సిగరెట్ గట్టిగా పీల్చగానే గొంతులో పొలమారి బాగా దగ్గొచ్చింది. చిట్టి నవ్వుతూ, అదంతే లేరా, ఫస్ట్ టైం అందరికీ అలాగే ఉంటుంది అని అన్నాడు. ఆ రోజే సిగరెట్ ఎలా తాగాలో త్వరగా నేర్చేసుకున్న నాకు ఏదో గొప్పగా సాధించేసినట్టు భలే ఉత్సాహం వచ్చేసింది. తర్వాత ఇంటికెళ్ళే సమయానికి చిట్టి నా జేబులోంచి స్ట్రాంగ్ పెప్పర్మెంట్ తీసి నోట్లో వేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళకి తన నుంచి సిగరెట్ వాసన రాకుండా ఇలాంటి చిట్కాలు చాలానే తెలుసు చిట్టికి. ఇది మొదటి రోజు చిట్టి బయటకెళ్లే సమయానికి నేను అతన్ని అనుసరించి వెళ్ళేవాడిని. కొన్ని రోజులకే కేశవకి నా మీద అనుమానం వచ్చింది. నేను సిగరెట్ తాగడం గమనించి అమ్మమ్మకి చెప్పాడు. ఆవిడ నా చెవులు గట్టిగా పిండి తొడపాసం పెట్టి హెచ్చరించింది. ఇంకోసారి ఇలా చేసావో తాతగారికి చెప్తానని కోప్పడింది. అప్పటి నుంచి నేను చిట్టి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట సిగరెట్లు ఎక్కడ దాస్తున్నాడో తెలుసుకొని నేను కూడా గుట్టు చప్పుడు కాకుండా పని కానివ్వడం మొదలుపెట్టాను. చిట్టి కూడా తెలివిగా
ఇదేమి తెలియనట్టు ప్రవర్తిస్తూ నాకు సిగరెట్లు బాగా అలవాటయ్యేదాకా అందుబాటులో ఉంచుతూ ఓ రోజు పూర్తిగా కనపడకుండా చేశాడు. నేను సిగరెట్ కోసం చిట్టిని బ్రతిమలాడితే ఒక షరతు పెట్టాడు. అమ్మమ్మ పోపుల డబ్బాలో దాచే డబ్బు మెల్లగా తేవాలని. ఇది చేయడమే నా జీవితంలో తిరుగులేని పతనానికి మొదటి మెట్టు. నాకు త్వరలోనే తెలిసింది దొంగ పనులు దాచడం కష్టమని. అమ్మమ్మ తాతగారికి ఈ విషయం చెప్పేసింది. తాతగారు తన బెల్ట్ తీసుకుని నన్ను చావ బాదారు. కానీ అమ్మమ్మ మాత్రం చిట్టి వల్లనే నేను పాడవుతున్నానన్న విషయం తెలిసి కూడా తాతగారికి ఈ విషయం చెప్పలేదు. నేను కూడా దెబ్బలు భరించానే కానీ చిట్టి గురించి చెప్పలేదు. కొన్నాళ్లకి తాతగారు కేశవని పై చదువులకి సికింద్రాబాద్లోని తన మేనకోడలు ఉమాదేవి వాళ్ళింట్లో బీకామ్ డిగ్రీ చదివించడానికి ఏర్పాటు చేశారు. ఉమా అత్త వాళ్ళ అబ్బాయి వినోద్ కూడా బెల్లంపల్లికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. వినోద్ నా వయసు వాడే, తనతో బాగా ఆడుకుండేవాడిని. ఇక్కడ అత్త గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాలి. ఆవిడ చిన్నతనంలో 6 ఏళ్ళు ఉన్నప్పుడే మా తాత అంటే మా పితామహుడు బాబూరావు పెళ్లి చేసేసట. కన్యాశుల్కానికి ఆశపడి ఆ పెళ్లి బాబూరావు తాత ఎవడికో అస్వస్థత ఉన్నవాడికి ఇచ్చి చేశాడు. పాపం చాలా చిన్నపిల్ల. ఆవిడ కాపురానికి వెళ్లకముందే పెళ్ళైన కొన్ని నెలల్లోనే ఆమె భర్త కన్నుమూశాడు. అభం శుభం తెలియని పిల్లకి గుండు గీయించి చనిపోయిన ఆవిడ భర్త వాళ్ళింట్లో ఈ దుర్ఘటనకి పరిహారం రాబట్టే కార్యక్రమంలో మునిగిపోయాట. మహానుభావుడు మా తాత బాబూరావు. ఈ విషయం తెలిసిన సాంబశివరావు తాతగారు వెంటనే పిఠాపురం వెళ్ళి ఉమా అత్తని బలవంతంగా తనతో పాటు తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేయించారట. తాతమ్మ గొప్ప పెంపకంలో ఆవిడ ఆదర్శాలు అలవర్చుకున్న తాతగారు తన తమ్ముళ్లతో పాటు దేశంలో అప్పుడు సాగుతున్న స్వతంత్ర పోరాటానికి, సమాజ సంస్కరణలకు తన వంతు చాలా కృషి చేశారు. వీరిలా ఉంటే మా తాత బాబూరావు తంతు వేరేగా ఉండేది. ఈయన మంచి విలాస పురుషుడు. సొమ్ము లేకపోయినా డాబు ప్రదర్శించి దర్జాగా అప్పులు చేసి బ్రతికేవాడు. తన ఊరు పిఠాపురంలో ఎప్పుడూ గుర్రబళ్ళు, షార్ట్లు అనేవారు. అక్కడ వాటి మీదే తిరిగేవాడు. పిఠాపురం రాజావారి చాకలి తనకు కూడా బట్టలు ఉతుకుతాడని గొప్పలకు పోయేవాడు. ఎప్పుడు దగదగా మెరిసిపోయే తెల్లటి బట్టలు వేసుకుని కళాపోషణ కూడా వెలగబెట్టేవాడు. ఈయన ఘనకార్యాల లిస్టు చెప్పాలంటే ఇంకా చాలానే ఉంది. అందుకే నాకు ఆయన పేరు ఎందుకు పెట్టారా అని కోపంగా ఉండేది. ఎప్పటికైనా నా పేరు మార్చుకోవాలనే ఉండేది. కానీ అది వీలుగాక కొత్త వాళ్లకు నా పేరు వినయ్ బాబు అని చెప్పేవాడిని. కాలం గడుస్తోంది. ఇక్కడ యథావిధిగా కాన్పుల కోసం ప్రతి ఏడాది ఎవరో ఒకరు అమ్మ లేక పిన్ని పుట్టింటికి వస్తూనే ఉన్నారు. ఇన్ని పురుళ్ళు జరిపించే అమ్మమ్మ ఇంకా తాతగారి ఓపికకు నాకెంతో ఆశ్చర్యంగా ఉండేది. అప్పట్లో చుట్టాలందరి కుటుంబాలలో కనీసం 9 మంది పిల్లలు కనడం జరిగేది. ఇంతలో మా ఇంట్లో పెద్ద సందడి మొదలైంది. తాతమ్మ ప్రోద్బలంతో సుమతికి తాతగారు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకే మదనపల్లెలోని ఓ సంబంధం వచ్చింది. ఆ కాలంలో ఇలా దూర ప్రాంతాలు వారితో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం అరుదనే చెప్పాలి. ఇక్కడ తాతమ్మ గురించే చెప్పుకోవాలి. ఆవిడ ఆ కాలం వాళ్లతో పోలిస్తే చాలా తెలివైంది, ముందు చూపు కలగది. ఆవిడ దేశంలోని చాలా ప్రాంతాలు తిరిగి చూడడం వల్ల ఆధునిక భావాలు అలవర్చుకుంది తాతమ్మ. తన పెళ్ళైన తర్వాత ఆవిడ భర్తతో పాటు ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి గొడవ లేకుండా వెళ్ళిపోయేవారు. అందువల్లే మా పెద్ద మేనత్త రామేశ్వరి బరంపురంలో పుట్టిందట. సరే, ఈ మదనపల్లి పెళ్లి సంబంధం వారు సుమతిని చూడ్డానికి వచ్చి మాకమ్మాయి నచ్చింది, కానీ మా పెద్దమ్మాయి కూడా పెళ్ళిడికొచ్చింది కాబట్టి ఆమెని మీ పెద్దబ్బాయి కేశవతో పెళ్లి చేస్తే మేము ఒప్పుకుంటామని అన్నారట. దానికి తాతమ్మ కూడా ఒప్పుకున్నందుకు సుమతి పెళ్లి, కేశవ పెళ్లి ఒకే సమయాన బెల్లంపల్లిలో ఘనంగా చేశారు. పెళ్లిలో భలే సరదాగా అనిపించింది ఏమిటి అంటే, ఆంధ్ర ప్రాంతపు గుంటూరు నుంచి వచ్చిన మా మేనత్తలు, తెలంగాణలో యాప్రాల నుంచి వచ్చిన చుట్టాలు, ఇంకా రాయలసీమ ప్రాంతపు మదనపల్లి నుంచి వచ్చిన పెళ్లివారు వేరు వేరు యాసల్లో చాలా సందడి చేశారు. నేను కూడా పెళ్లిలో ఎన్నో కొత్త మాటలు విన్నాను. తాతగారి అక్కయ్య విజయమ్మ గారు తన చిన్ననాడే పెళ్ళైన తర్వాత సికింద్రాబాద్కి దగ్గరలోని యాప్రాలో ఉండడం వల్ల ఆవిడకిది
త్వరగానే ఈ ప్రాంతపు అలవాట్లు వచ్చేసాయి. ఎంతో హుందాగా పెద్ద కుంకుమ బొట్టుతో, మెడ నిండా రకరకాల హారాలతో, చేతులకు నిండుగా గాజులు, ఇంకా మట్టి గాజులు పెట్టుకుని గలగలా మాట్లాడుతున్న ఆవిడని చూసి నాకు చాలా ముచ్చటేసింది. విజయమ్మ గారికి పాన్ తినడం మహా అలవాటు. ఎప్పుడు ఆవిడతో పాటు సిద్ధంగా ఒక పెద్ద పాన్ డబ్బా నిండుగా పోక చెక్కలు, ఇంకా సుగంధ వస్తువులతో పాటు తాజా తమలపాకులు కట్ట ఉండాల్సిందే. దీనికి తోడు ఆవిడ పాన్ ఉమ్మడానికి ఒక గిన్నె లాంటిది కూడా ఉండేది. నోట్లో నిండుగా ఎప్పుడు పాన్ పెట్టుకునే ఆవిడ నన్ను పిలిచి, ఒరే పిల్లగా, నువ్వు సీతాపతి పెద్ద కొడుకు బాబుగానివి గదు, జర మా ఓడు రాజుగాడు ఏడ దొర్లుతున్నాడో చూసి చెప్పరా అదే అన్నది. ఇదే కాకుండా నన్ను బిడ్డ జల్దీ రాకపోతే తొడపాసం పెడతా మళ్ళొచ్చినప్పుడు అని బెదిరించేది. అంతే, మళ్ళీ కనపడితే ఆవిడ ఏం పని అప్పచెప్తుందోనని తప్పించుకొని తిరిగేవాడిని. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.